మరి ఏపీ పరిస్థితి ఎట్లా ఉంది? సో ఏపీలో ఇప్పటికే ఈ 2-3 రోజులు గడిచిన వారం నుంచి కూడా రకరకాల స్టేట్మెంట్ రకరకాల వ్యక్తుల నుంచి వినాల్సిన పరిస్థితి. తిరుపతిలో ఉన్న లేదంటే తిరుమలలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ కూడా బయటికి వెళ్ళగొడతామని ఇట్లా రకరకాల స్టేట్మెంట్. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఇప్పుడు వీళ్ళందరూ మోదీకి తొత్తులు అయిపోయారు. ఆర్ఎస్ఎస్ మోదీ బీజేపీ అజెండాయే హిందుత్వ. అందరికి తెలిసిన సబ్జెక్ట్ ఇది. నేనేమంటున్నాను, హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిసి ఈ దేశాన్ని పాలించారు. అబ్దుల్ కలాం ఎవరు? ఒక ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సోనియా గాంధీ ఎవరు? ఒక క్యాథలిక్ క్రిస్టియన్, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లీడరు 2014 వరకు. అవినీతులు చేశారు, అందరూ చేశారు. కానీ రిలీజియన్ని కార్డుగా వాడుకోకూడదనే హిందువులకు న్యాయం జరగాలి. లడ్డూ వివాదంలో నేను సుప్రీంకోర్టు వరకు వెళ్ళాను. ఏమని? తిరుపతిలో ఒక ప్రత్యేక టెరిటరీ చేసియండి. ముస్లిం మొలనాస్ మాస్కులు ఎలా నడుపుకుంటున్నారో, క్రిస్టియన్ పాస్టర్స్ బిషప్లు చర్చిలు ఎలా నడుపుకుంటున్నారో, ఆర్టికల్ 14 ఈక్వల్ ప్రకారం రిలీజియస్ యాక్ట్ ప్రకారం అనేక సైటేషన్లు కోట్ చేసి ఆర్గ్యూ చేశారు. 744 మంది ఉన్న క్యాథలిక్లకి ఇటలీ యూరోప్లో పోప్ని ప్రెసిడెంట్గా చేసి ఒక దేశమే ఇచ్చేశారు. రోమ్ అని, వాటికన్ సిటీ అని. దేశం ఇటలీ, అందులో ఉన్న చిన్న వాటికన్ సిటీ ఒక కంట్రీ. అలాంటిది తిరుపతిని ఒక టెరిటరీ ఎందుకు చేయకూడదు? ఈ క్రిస్టియను, ఈ ముస్లిము, ఈ హిందూ అని ఎందుకు ఫైట్ ఉండాలి? అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ మీద దాడులు చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లడ్డూలు చేసి పంపించాడు. జనవరిలోమో లడ్డూలు చేశారట, జూలైలో ఏమో కల్తీ నెయ్యి వచ్చిందని. ఇప్పుడు దొరికిపోయారు కదా అడ్డగాన. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని రాంగ్ అని నేను కోర్టుకు కూడా వెళ్ళాను కదా, మీడియాలో కూడా చెప్పాను కదా. అసలు నేనే క్రిస్టియన్ అని చెప్పు తిరిగాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్, నేను జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను అని చెప్పిన వీడియోలు మీరు చూస్తారు. మరి అలాంటిది ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటాడేటి? ఇది రిలీజియన్ని పాలిటికల్ పవర్ కొరకు, పోస్ట్ కొరకు చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయనే అన్నాడు కదా, చిరంజీవే క్లియర్గా ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా ఆవిర్భవించింది అని. అంటే అప్పుడు ప్రజారాజ్యం పేరుతో మంత్రి పదవి కొరకు కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు జనసేన పేరుతో బీజేపీలో విలీనం చేస్తున్నారు. పార్ట్నర్స్ అదే కదా, విలీనం చేసినా చేయకపోయినా రేపు చేస్తారేమో. ఇప్పుడు జనసేన ఈజ్ బీజేపీ, బీజేపీ ఈజ్ జనసేన. ఆయనకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి, బీజేపీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి లొంగ తీసుకొని ఈవీఎంలు వాడుకొని అధికారంలోకి వచ్చారు. అభివృద్ధి ఏమైనా జరిగిందా? లేదు. 6 వాగ్దానాలు నెరవేరే సూపర్ 6 లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చా? లేదు. నిరుద్యోగ భృతి వస్తుందా? లేదు. మూర్ఖులందరూ ఇంకా వాళ్ళు కావాలని కోరుకుంటారు. ఇప్పుడున్న పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి, కొత్తదనం రావాలి. కేజ్రీవాల్ని 3 సార్లు ముఖ్యమంత్రి ఎట్లా చేశారు, 3 మార్లు ఢిల్లీలో. అలాగా ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలి. మన పార్టీ, మనం బీసీలు 60% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం 90% ఉన్నాం. మరి మనకెప్పుడు అధికారం వస్తుంది? 78 సంవత్సరాలు రాలేదే. గద్దరన్న ఆశయాలు నెరవేరలేదే, అంబేద్కర్ ఆశయాలు నెరవేరలేదే, ఆర్ కృష్ణ ఆశయాలు నెరవేరలేదే. ఇప్పుడు అందుకే ఆర్ కృష్ణ జాయిన్ అయిపోయాడు. కనుక 7569441275కి నియోజకవర్గం ప్రతి ఒక్కరు గమనించండి. ఈరోజే పాత గ్రూపులు పెట్టిన వాళ్ళు యాక్టివేట్ చేయండి, కొత్త గ్రూపులు పెట్టిన వాళ్ళు మీ నియోజకవర్గం పేరు నిజామాబాద్ అయితే నిజామాబాద్, కర్నూలు అయితే కర్నూలు, తుని అయితే తుని, సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ ఓపెన్ చేసి మీరు గ్రూపులు పెట్టండి. నిజామాబాద్ కేఏ పాల్ గ్రూప్, తుని కేఏ పాల్ గ్రూప్, అందులో అందరినీ చేర్చండి. గ్యారంటీ మనకు అధికారం వస్తుంది. మీరు ఒక్కొక్కరు ఈచ్ వన్ రీచ్ 10 మందికి చెప్పండి. ఇవి వింటున్న వాళ్ళు 100 మందికి ఫార్వర్డ్ చేయండి ఈ మెసేజ్ని. ఇలా ఫార్వర్డ్ బటన్ కొట్టండి. మీరు చూడగానే మీకున్న గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేయండి.
సో బీసీల కోసం ఆర్ కృష్ణన్న మస్తు కొట్లాడిండు. ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే పార్టీ మారిండు అనేదే వినిపిస్తుంది. సో మళ్ళీ బీసీల కోసం మీరు కూడా కొట్లాడుతుండ్రు. మరి కేఈపాల్ పరిస్థితి ఏంది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. అందరూ బీసీలు, ఒక్క ఆర్ కృష్ణ కాదు, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు 100 మంది ఫైట్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీలోనో, వైసీపీలోనో, కాంగ్రెస్లోనో, చాలా ఆఫర్స్ వచ్చినాయి, బీజేపీలోనో అందరూ ఒక్కరు కూడా బయట లేరు. అదే చెప్తున్నారు. మరి చిరంజీవి కాపే కదా, మేము కాపు. ఆఫర్స్ వచ్చాయి ఆయన ప్యాకేజ్ పార్టీ నుంచి. నాకు అనేక మంది ఆఫర్, ఫారిన్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. నేను తీసుకోలేదు కదా, అది అందరికీ తెలుసు. రాజ్యసభ ఇచ్చి మాకు ఇచ్చారు. నేను ఇంతవరకు ఫైట్ చేస్తున్నాను, అందరూ అమ్ముడుపోయారు. ఫైట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేస్తారు? 78 సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత అరే ఇంకా లాభం లేదురా అని ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈసారి తేడా వస్తుంది. ఎందుకు అంటే ప్రజలకు అర్థమైపోయింది. నేను డైలీ వాళ్ళ కొరకు ఫైట్ చేయడం వాళ్ళు చూస్తున్నారు. అభివృద్ధి లేదు, అభివృద్ధి జరగాలంటే పాలు రావాలి, అప్పులు తీరాలంటే పాలు రావాలి, కంపెనీలు తేవాలంటే పాలు రావాలి. చేశాను, చేయగలను, ఇచ్చాను, ఇవ్వగలను. ఒకప్పుడైతే ఆయన అమెరికా నుంచి వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ప్రతిరోజు మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలోనే తిరుగుతున్నాను. రైతుల కొరకు పోరాడాను, కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చాను. నిరుద్యోగుల కొరకు పోరాడాను, కంపెనీలు పెట్టడానికి ఆర్డర్ తీసుకొచ్చాను. స్పెషల్ స్టేటస్ కొరకు పోరాడాను, రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడాను, స్టీల్ ప్లాంట్ అమ్మకూడదని ఆర్డర్స్ తీసుకొచ్చాను. సో ఇలాగ ఇన్ని ఆర్డర్స్ నేను కంటిన్యూగా తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రజలు మూర్ఖంగా ఎవరో ఈ పార్టీ బీసీ, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇప్పుడున్న 3 కుల పార్టీల్లో ఉంటే